సో ఇప్పుడు ఈ కొంచెం ఒక బ్రీఫ్ టాపిక్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ రీప్లేస్మెంట్స్ అరౌండ్ ద ఎల్బో జాయింట్. సో ఎల్బో అనేది మోచేయి. సో ఈ మోచేయి దగ్గర అయ్యే రీప్లేస్మెంట్స్లో ఒక కామన్ థింగ్ ఏంటంటే రేడియల్ హెడ్ రీప్లేస్మెంట్ అంటారు. అంటే మోచేయిలో మనకి పైన హ్యూమరస్ అనే బోన్ ఉంటుంది, కింద అల్నార్ రేడియస్ రెండు ఉంటాయి. సో ఈ రేడియస్లో రేడియల్ హెడ్ క్యాపిటలమ్ అనే దాంతో ఆర్టిక్యులేట్ అవుతుంది. సో ఈ రేడియల్ హెడ్ కొన్నిసార్లు ఇంజురీ వల్ల దానివల్ల షాటర్ అవుతుంది, అంటే చిట్లిపోతుంది అండ్ మనకి ఫిక్స్ చేయలేని అన్ని పీసెస్కి విరిగిపోతుంది. సో కొన్నిసార్లు ఏం చేయగలుగుతాం అంటే జస్ట్ రేడియల్ హెడ్ని తీసేయగలుగుతాం. కానీ సమ్ టైమ్స్ ఏమైందంటే రేడియల్ హెడ్ ఇంజరీతో పాటు వేరే సైడ్ లిగమెంట్ కూడా ఇంజూర్ అవుతుంది ఆర్ ఎల్బో డిస్లోకేట్ అవుతుంది. ఇటువంటి దాంట్లో రేడియల్ హెడ్ని జస్ట్ ఎక్సర్సైజ్ చేసేస్తే చాలా అన్స్టేబుల్ ఉండొచ్చు. సో ఆ సిచ్యువేషన్స్లో రేడియల్ హెడ్ని రీప్లేస్ చేసే ప్రాసెస్ ఉంటుంది మనకి, దట్ ఈస్ కాల్డ్ రేడియల్ హెడ్ రీప్లేస్మెంట్. ఇది కాకుండా టోటల్ ఎల్బో రీప్లేస్మెంట్ ప్రాసెస్ కూడా ఉంటాయి, వేర్ ఎల్బోని కూడా మనకి ఏదైనా సివియర్ ఆర్థరైటిస్ వల్ల కానీ ఇంకేమైనా ఇష్యూ వల్ల కానీ మన ఎల్బో ఫంక్షన్ డిస్రప్ట్ అయిందంటే, మనకి మూమెంట్ లేదు, స్టెబిలిటీ లేదు అంటే ఎల్బో రీప్లేసింగ్ ప్రాసెస్ కూడా ఉన్నాయి. కానీ దే ఆర్ నాట్ యాజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ మనకి హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్స్. సో ఇది ఒక కామన్ ఓవర్వ్యూ మన ఎల్బో రీప్లేస్మెంట్స్ గురించి. సో కామన్గా రేడియల్ హెడ్ రీప్లేస్మెంట్ ఈజ్ డన్ వేర్ రేడియల్ హెడ్ ఈస్ ఫ్రాక్చర్డ్ ఆర్ రేడియల్ నెక్ ఈస్ ఫ్రాక్చర్డ్ అండ్ సర్జరీ చేసి ఫిక్స్ చేయలేనంత డ్యామేజ్ ఉంటే అండ్ అదర్వైజ్ అన్స్టేబుల్ అంటే కొలాటరల్ లిగమెంట్ ఇంజరీస్ ఉన్నాయి, డిస్లొకేషన్ ఉన్నదంటే ఆ సిచ్యువేషన్స్లో రేడియల్ హెడ్ రీప్లేస్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.